హెల్లో! మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్స్ ఏం చేస్తాయో తెలుసా? అవి ఎప్పుడూ ప్యాటర్న్స్ అంటే నమూనాల కోసం వెతుకుతూనే ఉంటాయి. ఈరోజు మనం చేసే ఈ అన్వేషణ గురించే కొంచెం లోతుగా చూద్దాం. సరే, ఈ విచిత్రమైన ప్రశ్నతో మొదలుపెడదాం. పియానో వాయించే ఒక పిల్లికి ఈ మొత్తం విశ్వానికి సంబంధమేంటి? ఏదో చిన్న సరదా విషయంలా అనిపించొచ్చు. కాని ఒక పెంపుడు జంతువు చేసే చిన్న పని విశ్వంలోని పెద్ద పెద్ద రహస్యాలకు ఎలా దారితీస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ రెండింటి మధ్య కనెక్షన్ మనం అనుకున్నదానికంటే చాలా చాలా లోతైనది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పిల్లి పేరు నోరా. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది కదా, కాని దీనికి అటెన్షన్ పిచ్చి. అందరి దృష్టి తనపైనే ఉండాలి. మరి ఆ అటెన్షన్ ఎలా సంపాదించుకోవాలో తెలుసా? ఒక సింపుల్ ప్యాటర్న్ని గమనించి దాన్ని కాపీ కొట్టడం నేర్చుకుంది. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. మన మొదటి సెక్షన్ నోరా సింపుల్ జీనియస్. అంటే ఈ పిల్లి తన చుట్టూ ఏం జరుగుతోందో గమనించి ఒక ప్యాటర్న్ని కనిపెట్టి దాన్ని తనకు అనుకూలంగా ఎలా మార్చుకుందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడ్డానికి సింపుల్గా అనిపించినా చాలా అద్భుతమైన తెలివి కదా. ఇక్కడ మనం నోరా ఆలోచనా విధానాన్ని గమనించాలి. అదే చాలా ఇంట్రెస్టింగ్. అది కేవలం చూసి వదిలేలేదు, అనలైజ్ చేసింది. తన ఓనర్ పియానో నేర్చుకునే స్టూడెంట్స్కి ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారని గమనించింది. అప్పుడు దానికొక ఐడియా వచ్చింది. ఆ పియానో కీస్ నొక్కితే చాలు అటెన్షన్ దొరుకుతుందని అర్థం చేసుకుంది. అంతే, ఆ పనిని కాపీ కొట్టడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా స్టూడెంట్స్ ఎలా కూర్చుంటున్నారో అచ్చం అలాగే కూర్చోవడం కూడా నేర్చుకుంది. అందుకే కదా కాపీక్యాట్ అనే పదం వాడుకలోకి వచ్చింది. అది ఊరికే రాలేదు. నోరా కథకు ఇది ఒక రకంగా సైంటిఫిక్ బేసిస్తుంది. బీబీసీ ఎర్త్ ఏం చెప్తోందంటే, జంతువులు, ముఖ్యంగా పిల్లులు, తాము చూసిన వాటిని చూసినట్టే రిపీట్ చేయడం ద్వారానే నేర్చుకుంటాయట. ఇది వాటి సర్వైవల్కి హెల్ప్ చేసే ఒక బేసిక్ ఇన్స్టింక్ట్. ఓకే, ఇక్కడ్నించి మనం ఒక పెద్ద జంప్ తీసుకోబోతున్నాం. నోరా లాంటి జంతువులు సింపుల్ ప్యాటర్న్స్ని కనిపెట్టగలవు, బాగుంది. కానీ అత్యంత కాంప్లెక్స్ అయిన మన మనుషుల బ్రెయిన్ సంగతేంటి? మనం చూసే ప్రతి ప్యాటర్న్ నిజమేనా, లేక మన బ్రెయిన్ మనల్నేమైనా మోసం చేస్తోందా? అదే మన సెకండ్ సెక్షన్, పక్షపాత మెదడు. అంటే మన బ్రెయిన్లో ఉన్న ఈ ప్యాటర్న్ రికగ్నిషన్ పవర్ మనల్ని ఎలా దారి తప్పిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్యాటర్న్స్ని కనుక్కోవడం కాదు, లేని ప్యాటర్న్స్నే మనమే తయారు చేసుకుంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీ కాన్సెప్ట్ ఉంది. అదే కన్ఫర్మేషన్ బయాస్. సింపుల్గా చెప్పాలంటే, మనం ఆల్రెడీ ఏదైనా నమ్మితే ఆ నమ్మకాన్ని సపోర్ట్ చేసే విషయాలనే వెతుకుతాం. దానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని పెద్దగా పట్టించుకోం. ఇది మనందరిలోనూ ఉండే ఒక సహజమైన మెంటల్ టెండెన్సీ. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. లేటుగా లేచేవాళ్లే ఎక్కువ ఇంటెలిజెంట్ అని మనం నమ్ముతున్నామనుకోండి. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా లేటుగా లేచేవాడు అని ఎక్కడైనా చదివితే, అవును చూశావా, నేను చెప్పింది కరెక్ట్ అని మన నమ్మకం ఇంకా బలపడుతుంది. కానీ పొద్దునే లేచే ఎంతోమంది తెలివైన వాళ్ల గురించి మనం ఆలోచించాం. ఎందుకంటే మన బ్రెయిన్ తనకు నచ్చిన ప్యాటర్న్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి వాసన్ అనే ఒక టెస్ట్ కూడా ఉంది. ఇదేం చూపిస్తుందంటే, మనుషులు తమ నమ్మకాల్ని ప్రశ్నించుకోవడానికి అస్సలిష్టపడరు. ఎలాగంటే కొంతమందికి 2, 5, 8 అనే నంబర్లిచ్చి దీని వెనకున్న రూలేంటో కనుక్కోమన్నారు. చాలామంది వెంటనే ఆహా, ప్రతి నంబర్కి 3 యాడ్ అవుతోంది అనుకున్నారు. ఆ తర్వాత తమ రూల్ని కన్ఫర్మ్ చేసే నంబర్లనే టెస్ట్ చేశారు. కానీ వాళ్ళ రూల్ని తప్పు అని నిరూపించే నంబర్స్ని ట్రై చేయడానికే ఇష్టపడలేదు. సరే, మన బ్రెయిన్ బయాసిస్ నుంచి ఇప్పుడు మనం చరిత్రలోని కొన్ని విచిత్రమైన ప్యాటర్న్స్ని చూద్దాం. ఇవి కేవలం యాదృచ్ఛికం, కోయిన్సిడెన్స్ అని కొట్టిపారేయడానికి వీల్లేనంత విచిత్రంగా ఉంటాయి. నిజానికి కల్పనకి నిజానికి మధ్య ఉన్న లైన్ని చెరిపేసేంత విచిత్రంగా ఉంటాయి. ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. 1838లో ఎడ్గార్ ఆలెన్ పో రాసిన ఒక నవలలో షిప్బ్రేక్లో చిక్కుకున్న రిచర్డ్ పార్కర్ అనే ఒక క్యాబిన్ బాయ్ని బ్రతకడం కోసం తన తోటివాళ్లే తినేస్తారు. ఇది జస్ట్ ఒక కథ. కానీ సరిగ్గా 46 ఏళ్ల తర్వాత 1884లో నిజంగానే ఒక షిప్బ్రేక్ జరిగింది. అందులో కూడా సిబ్బంది తమ 19 ఏళ్ల క్యాబిన్ బాయ్ని తినాలని నిర్ణయించుకున్నారు. అతని పేరు కూడా రిచర్డ్ పార్కర్. ఎలా ఉంది? కథే నిజమైనట్టు భలే భయంగా ఉంది గదా. అన్ని ప్యాటర్న్స్ ఇలా భయపెట్టవులేండి, కొన్ని ఆశ్చర్యపరుస్తాయే. ఉదాహరణకి మీకు తెలుసా, చరిత్రలోనే అతి తక్కువసేపు జరిగిన యుద్ధం ఏది? ఇంగ్లాండ్కి జాంజిబార్కి మధ్య జరిగింది. ఎంతసేపు అనుకుంటున్నారు? జస్ట్ 38 నిమిషాలు అంతే. రిచర్డ్ పార్కర్ లాంటి కోయిన్సిడెన్సెస్ మాత్రమే కాదు, కొన్నిసార్లు దొరికే కొన్ని వస్తువులు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. వీటినే
అవుట్ ఆఫ్ ప్లేస్ ఆర్టిఫాక్ట్స్ అంటారు. అంటే అవి దొరికిన కాలానికి ఆ ప్రదేశానికి అస్సలు సంబంధం లేని వస్తువులన్నమాట. అవి ఆ టైంలో ఉండటానికి వీలులేని టెక్నాలజీతో తయారైనవి. ఇవి మనం నమ్మే చరిత్ర మొత్తాన్నే ప్రశ్నార్థకం చేస్తాయి. ఇప్పుడు మనం మన అన్వేషణని ఇంకొంచెం పెద్ద స్కేల్కి తీసుకెళ్దాం. భూమి దాటి ఈ అనంత విశ్వంలోని అంతు చిక్కని ప్యాటర్న్స్ని వెతుకుదాం. ఇక్కడ ప్రశ్నలు చాలా పెద్దవి. వాటికి సమాధానాలు ఇంకా దొరకాల్సి ఉంది. ఈ ప్యాటర్న్ సర్చింగ్ అనేది కేవలం పిల్లులకో హిస్టారికల్ కోయిన్సిడెన్సెస్కో మాత్రమే కాదు. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిన యూఏపీలు అంటే అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినాని అర్థం చేసుకోవడంలో కూడా చాలా కీలకం. వాటి కదలికల్లో, వాటి ప్రవర్తనలో ఏమైనా ప్యాటర్న్స్ కనిపిస్తాయేమో అని సైంటిస్టులు తీవ్రంగా వెతుకుతున్నారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది గో ఫాస్ట్ అనే ఫేమస్ వీడియోలోని ఒక స్టిల్. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్ చేసింది. అధికారులు ఇలాంటి వాటిలో ఉన్న ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ ఆబ్జెక్ట్ స్పీడ్ ఎంత, దాని మూవ్మెంట్ ఎలా ఉంది, ఇలాంటి డేటానంతా అనలైజ్ చేసి అసలదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే మన కాలంలో జరుగుతున్న మోడర్న్ ప్యాటర్న్ హంటింగ్. నాసా ప్రకారం ఇలాంటి వింతైన ప్యాటర్న్స్ని కనిపెట్టడానికి 2 పద్ధతులున్నాయి. మొదటిది నీడిల్ అప్రోచ్, అంటే గడ్డివాములో సూదిని వెతకడం లాంటిది. మీరు దేనికోసం వెతుకుతున్నారో మీకు ముందే ఒక ఐడియా ఉంటుంది. ఇక రెండోది హే అప్రోచ్, అంటే నార్మల్గా ఉండేది ఏంటో మీకు బాగా తెలుసు, సో దానికి భిన్నంగా ఏది కనిపించినా వెంటనే పట్టేస్తారు. గడ్డివాములో గడ్డి కాకుండా వేరేదేదైనా ఉంటే ఈజీగా తెలిసిపోతుంది కదా, అలాగన్మాట. అసలు మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన ప్యాటర్న్స్ లెక్కే లేదు. ఫిజిక్స్లోనే చూడండి, డార్క్ మ్యాటర్ అంటే ఏంటి, ఈ విశ్వం ఎందుకంత వేగంగా విస్తరిస్తోంది, అసలు గ్రావిటీ మిగతా ఫోర్సెస్తో పోలిస్తే ఎందుకంత వీక్గా ఉంది, ఇలా సమాధానం లేని ఎన్నో పెద్ద పెద్ద ప్రశ్నలున్నాయి. ఇవన్నీ ఈ యూనివర్స్ యొక్క ఫండమెంటల్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో భాగమే. అంటే చివరికి మనం చేస్తున్నదంతా ఏంటి? ఈ మొత్తం గందరగోళంలోంచి, ఈ నాయిజ్లోంచి అర్థవంతమైన ఒక సిగ్నల్ని, ఒక ప్యాటర్న్ని వెతకడమే. బహుశా మన అన్వేషణకు అర్థం ఇదేనేమో. ఒక్కసారి స్పేస్ నుంచి మన భూమిని చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనం ఎంత సంక్లిష్టమైన, ఎంత అందమైన ప్యాటర్న్స్లో ఒక భాగమో అప్పుడర్థమవుతుంది. క్లైమేట్ నుంచి మన శరీరంలోని జీవకణాల వరకు ప్రతిదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంది. మనం ఆ గ్రాండ్ ప్యాటర్న్లో ఒక చిన్న చుక్క మాత్రమే. అందుకే మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వస్తున్నాం. పియానో వాయించే ఆ చిన్నపిల్లి నోర నుంచి విశ్వంలోని అంతుచిక్కని పెద్ద పెద్ద ప్రశ్నల వరకు కథ ఒక్కటే. కనెక్షన్స్ని వెతకడం, ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడం. మన బ్రెయిన్స్ అలానే డిజైన్ చేయబడ్డాయి. మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే మనకున్న దారి. అయితే మనం చూస్తున్న ప్యాటర్న్ నిజమైనదా లేక మన ఊహ అని తెలుసుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్ కావాలి కదా. నాసా యూఏపీ రిపోర్ట్లో చెప్పినట్టు ఆ టూలే సైన్స్. డేటా అనే లాంగ్వేజ్ని ఉపయోగించి మన బయాసిస్ని దాటుకొని నిజాన్ని చూడగలిగేది సైన్స్ మాత్రమే. చివరగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ అనంత విశ్వం మొత్తం ప్యాటర్న్స్తోనే నిండి ఉంది. మరి వాటిలో ఏవి నిజంగా ముఖ్యమైనవి? వేటిని మనం పట్టించుకోవాలి? ఏవి మన భవిష్యత్తును మార్చగలవు? దీని గురించి ఆలోచించండి.